అందరికీ నమస్కారం అండి. వర్షాకాలం మొదలైంది. సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. మరీ ముఖ్యంగా డయేరియా, నీళ్ళ విరోచనాలు. దీన్నే అతిసారం కూడా అంటారు. అసలు ఈ అతిసారం అంటే ఏంటి? పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఒక రోజులో 3 లేక అంతకంటే ఎక్కువగా పలచగా విరోచనాలు అయితే దాన్ని అతిసారం అంటారు. దీనివలన ప్రతి ఏటా పిల్లల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ మరణాలు సంభవించకుండా ఉండాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్టాప్ డయేరియా అనే ప్రోగ్రాంని జూలై 1 నుంచి ఆగస్టు 31 తేదీ వరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి బిడ్డకి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్బిస్ ద్వారా ప్రతి బిడ్డకి 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. అలాగే విరోచనాలైన పిల్లకి 14 వరకు జింక్ ట్యాబ్లెట్లు రోజుకొకటి చొప్పున వేయటం జరుగుతుంది. ప్రతి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రజలకు అందుబాటులో ఓఆర్ఎస్ జింక్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. 1 లీటర్ నీటికి 1 ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి 24 గంటల వరకు దాన్ని బిడ్డకి తాగించవచ్చును. మరీ ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, శుభ్రమైన త్రాగునీరు, అలాగే హ్యాండ్ వాష్, భోజనానికి ముందు బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవటం, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వేడిగా ఉన్న ఆహార పదార్థాలని తీసుకుంటూ మీ పిల్లల్ని ఈ విరోచనాల వ్యాధి నుంచి రక్షించుకోండి. థ్యాంక్ యూ.